ఆ అమ్మాయి లాజిక్ని కాదనలేము, కానీ మీరు పర్సనల్గా దేన్ని జస్టిఫై చేస్తారు అంటే? ఒకటి, ఇక్కడ విశ్వనాథ్ గారి చిత్రాల తాలూకు ప్రాముఖ్యం గురించి మొదటి నుంచి నేను చెబుతున్నాను. ఇవి కేవలం ఆ కథకే పరిమితం ఒకటోది, రెండు సంగీత సాహిత్యాలకే పరిమితం రెండోది అని ఒకటోది. అసలు నా పాట రాయటంలో ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సినిమా సందర్భానికి కథకి సరిపోతూ పాట ఉండాలి. ఆ సినిమా కన్నా ముందర పాట విడుదలవుతుంది, సినిమా తర్వాత చాలా కాలం చిరస్థాయిగా ఉండిపోతుంది. సో ఈ పాట విన్నప్పుడు ఈ సినిమా చూస్తే కానీ ఈ పాట అర్థం కాకూడదు అని ఒక ప్రీ కండిషన్ స్టేట్ ఉండకూడదు. ఉంటే అప్పుడు ఆ తెరకే ఆ 3 గంటలకి ఆ 2 గంటలకి అంతవరకే పరిమితం అయిపోతుంది. అది జీవితానికి అప్లై చేయాలి. ఇప్పుడు నేను విశ్వనాథామృతంలో ఆయన చేసే విధానం ఏమిటి అని చెప్పడానికి కథతాలకు వివరం ఇస్తున్నాను, కానీ ఈ కథను కంప్లీట్గా మర్చిపోయి ఆ పాటను మరోసారి చూస్తే రెండు కూడా జీవితంలో ప్రతి క్షణం కూడా వర్తిస్తాయి. అందువల్ల ఇవాళ చెప్తున్నది ఏంటంటే మాట మీద గనక దృష్టిని మోపకపోతే దాన్ని అర్థం చేసుకోలేకపోవటం అనేది జరుగుతుంది. అది కొంతవరకే నష్టం. డబ్బు పోతే కొంతే నష్టం, మనకి ఇంగ్లీష్లో ఉన్న సామెత. ఆరోగ్యం పోతే కొంతే నష్టం, క్యారెక్టర్ పోతే మొత్తం అంతా సర్వనాశం. ఈ గ్రెడేషన్ ఎట్లాగైతే ఉందో అలాగా ప్రతి మాటను వినకపోవటం అనేదాన్ని, మాట మీద దృష్టి పెట్టకపోవటం, మాటను ప్రశ్నించకపోవటం, దానికి ఒక స్కూలింగ్ ఉండకపోవటం. అయితే ఏంటంటే మేము సినిమాకి వెళ్ళి పాటలు వచ్చిన ప్రతిసారి కళ్ళు మూసి కూర్చొని ఇందులో ఏం చెప్పాడు అంటూ విని దాన్ని తర్కించి సరిగా చెప్పలేదు, సరిగా చెప్పాలి అని ఒక కవితా సమావేశం గురించి మాట్లాడుకోమని మీ అభిప్రాయమా అంటే కాదు. అప్పుడు విను, తర్వాత మళ్ళీ విను, ముందర విను, సినిమా రావడానికి ముందర దీని ఔచిత్యాన్ని ప్రశ్నించు, రాసేవాడిని ప్రశ్నించు. ఇక్కడి నుంచి వచ్చే ప్రతిధ్వని బట్టి ఇక్కడ వీళ్ళ నిబద్ధత ఆధారపడి ఉంటుంది. అక్కడ వినేవాడు ఏం వింటలేదు అన్నప్పుడు రాసేవాడికి కూడా ఆ శ్రద్ధ ఉండదు. కవి అనేటువంటి ఒక స్థాయి నుంచి ఆల్రెడీ సినీ కవి అని ఒక స్థాయికి దిగజారిపోయాడు. ఆ సంగతి గమనించుకోవాలి. కవిత్వానికి, కవిత్వ సమావేశానికి వెళ్ళేది ఈ సామాజికులే. కవిత్వం గురించినటువంటి చర్చోపచర్చలు సాగిస్తున్నది ఈ సామాజికులే. సినిమా పాటలో కవిత్వం ఎందుకంటే అంటున్నది కూడా ఈ సామాజికులే. నిజానికి ఎక్కువ కవిత్వం అవ్వాల్సిన సినిమా వేదిక మీదే. అప్పుడే జీవితానికి అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాటను తీసుకుని వెళ్ళి విశ్వనాథ్ గారి సినిమాలకు రాసిన, మరే సినిమాకి రాసిన ఈ పాటను తీసుకుని వెళ్ళి ఇది స్వర్ణకమలం తర్వాత మర్చిపోయినా పర్లేదు. చినుకు పడాలి, సముద్రం ఆవిరి అవ్వాలి, ఆవిరే మేఘాలు అవ్వాలి, తొలి చినుకు పడాలి, ఆ చినుకు తర్వాత వర్షించాలి, ఆ వర్షం వరదలై రావాలి, ఆ వరదలు వస్తున్నప్పుడు మనం ఆనకట్ట వేసుకోవాలి, ఆ వరద నీరు కొంతవరకే దాటి మిగిలిన సముద్రంలోకి వెళ్ళాలి. ఇవాళ కొత్త కొత్త విచిత్రమైన ఆలోచనలు, నదులన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి, రాసేవాళ్ళు రాసేస్తున్నారు. అంటే శ్రద్ధ పోతే, ఒక విషయం పట్ల పట్టించుకోవాల్సిన శ్రద్ధ పోతే ఆలోచనలు ఎలా వికరివేస్తున్నట్టే మన వాళ్ళ పాటలు రాసేమంటే మోస్ట్ మెలోడ్రామాటిక్గా పాటలు రాసేస్తారు. నదుల జలాలన్నీ వృధాగా సముద్రం పాలైపోతున్నాయి. నదీనాం సాగరో గతి, నదుల జలాలు సముద్రంలోకే వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ని మర్చిపోయి నదుల జలాలని సముద్రంలో వృధాగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రతి నది జలాన్ని దాని మార్గంలో ఆపేసేసి అక్కడ వంతెన కట్టేద్దామని చూస్తే నదుల జలాలు లేకపోతే సముద్రం ఎక్కడ ఉంది? సముద్రం లేకపోతే ఆ సముద్రం ఆవిరవడం ఎక్కడ ఉంది? దాని అంతర్భాగం ఏమిటి? నదీ జలం వెళుతుంది, సముద్రంలో కలుస్తుంది. ఈ మార్గ మధ్యంలో, ఈ మలుపుల మధ్యలో, ఈ మజిలీల మధ్యంలో అది ఎక్కువ ఉధృతితో వస్తున్నప్పుడు ఆ ఉధృతిని తగ్గించుకోవటానికి కావాల్సిన విధంగా నువ్వు ఛానలైజ్ చేసుకుంటే అది పంటలు పండిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు పండిస్తుంది. ఇంత ఫిలాసఫీ ఉంది వెనకాల ఒక ఆనకట్ట కట్టడానికి. కానీ ఆ ఫిలాసఫీని ఎప్పుడైతే నువ్వు, ఆ తాత్వికతను ఎప్పుడైతే విస్మరించావో ఇక్కడ తేల్తాం, నదులన్నిటినీ అడ్డేయాలి అని. దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు. ఇప్పుడు పాట వినకపోవటం మూలాన్ని, దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోవడం దగ్గర నుంచి తయారయ్యి ఇటీవల కాలంలో దాదాపు ఒక దశాబ్దంన్నర నుంచి చూస్తే ఏ మాట రాస్తే మాత్రం తప్పే ఉంది? అసలు వినిపించాల్సిన అవసరం ఉంది? వింటే అందులో అర్థం కావాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక ముక్క, ఏదో ఒక భాష, నీకు నీదైన భాష మీద నీకు స్వాభిమానం పోతుంది. ఏదో వాళ్ళిద్దరూ డ్యూట్ పాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి పాడేసుకోవద్దు, గంతులు వేసి లేకపోతే ఏదో పాడేసుకోవద్దు. ఇక్కడిది పైగా ఇది ఒక గ్రెడేషన్ తీసుకెళ్తుంది. మొదటి పాట అయింది, ఆ మొదటి పాట తర్వాత ఇదిగో రెండో పాట. అంటే ఒకే భావానికి 3 సార్లు కంది. ఒక భావాన్ని ఎన్నిసార్లైనా చెప్పవచ్చు, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి. ఇప్పుడు 3వ పాటకు వద్దాం, శివ పూజకు చివరించింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇప్పుడే ఇక్కడ ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ సుస్పష్టంగా ఇందాక కవితాత్మకంగా సరదాగా చెప్పింది. నేను తప్పే ఉందిలే పాపం, చిన్నపిల్ల కలలు కంటానంటుంది, ఆకాశంలో ఉంటుంది, హరివిల్లు ఉంటుంది అని సరదాపడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవళ్ళైనా ఆ అమ్మాయిని ఆపి
అడిగితే ఇలాగే ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండకూడదు పిడివాదానికి ప్రారంభమైంది. ఈ పిడివాదం వల్ల ప్రమాదం ఉందమ్మా జీవితంలో, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్న విషయానికి అతను ఆ అమ్మాయిని ఎలాగైనా సరే లొంగ తీయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్, లొంగ తీయాలి అనేటువంటి పంతం కొద్దీ కాకుండా ఆ అమ్మాయి తెలుసుకోవాలి అని చేసే ఒక ప్రయత్నంలో ఆ అమ్మాయి అనుమతి తీసుకోకుండానే అమ్మాయి నాట్య ప్రదర్శన చేసినప్పుడు అమ్మాయి పెంకితను రెచ్చిపోయి అది పెరగని ఆటలాడు వసంతాల్లాగా వరదలాగా ఆ స్టేజ్ మీద రసాభాస చేసినప్పుడు అది తట్టుకోలేక నాట్య కళని ఊపిరిగా ప్రాణంగా బతుకుతున్నాయన నడుం బిగించి ఆ వయసులో నాట్యం చేయడానికి పూనుకుని ఆ ఉధృతిని తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తే అప్పుడు కూడా అమ్మాయి పశ్చాత్తాపం కలగలే. ఒకటి తండ్రి పోవడం అనేది వాళ్ళ జీవితంలో ఊహించలేనటువంటి విషాదమైన ఘటన. అది వాళ్ళ జీవితాలను అల్లకల్లోలం చేసింది. కానీ ఆ అమ్మాయి నేరంత అంత గిల్టితనం మోయలేదు. అక్కకి చెప్పింది, వాడు ఎందుకు వచ్చేలాగా నన్ను రెచ్చగొట్టాలి, అసలు నా అనుమతి లేకుండా ఎందుకు పెట్టాలి. లాజిక్ అనేది నువ్వు ఎంతసేపు నీకు నువ్వు అప్లై చేసుకుంటూ వెళ్తే అది నీకు అపకారమే చేస్తుంది కానీ ఉపకారం చేయదు అనే భావం అంతర్నిహితంగా ఉంది. ఆమె ఎంతసేపు తన లాజిక్తో తను చేస్తుంది రైటే. ఇప్పుడు నీ లాజిక్ రైటే, కానీ నీ దుఃఖం ఎవరిది, ఈ దుఃఖానికి కారణం ఎవరు? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే నీకు సమాధానం దొరుకుంటుంది. పెంకితనం చేయకుండా ఉండుంటే తండ్రి చచ్చిపోయి ఉండేవాడు కాదు. ఇప్పుడు దుఃఖం అనుభవిస్తుంది ఎవరు అంటే విశ్వనాథ్ గారు ఒక దృశ్యాన్ని నాకు వివరించి చెప్పేటప్పుడు పాట రాయడానికి ముందర ఇంత వివిడ్గా చెప్తారు. ఆ అమ్మాయి వచ్చి ఒక్కొక్క దాంట్లో విసిరేసి అవతల పారేస్తే నీ కడుపు పంట చల్లారిందా, ఇదైందా, నష్టం మాకే కదా, ఇది కదా. అప్పుడు కూడా అమ్మాయి మీకు కోపం రావట్లేదు. అతను అమ్మాయితో పంతగించట్లేదు అతను. కానీ ఇప్పుడు కూడా అమ్మాయి కళ్ళు తెరవట్లేదు. కళ్ళు తెరవకపోతే అతనికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ రకమైనటువంటి ఒక దైవీయమైన ప్రతిభ ఏదైతే ఉందో, దైవీయమైన కళ ఏదైతే ఉందో, దైవదత్తమైనటువంటి అందరికీ ఈజీగా లభించినటువంటి దుర్లభమైన వరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి అందాల్సిన ఆస్తులు, అవి సమాజానికి చెందిన ఆస్తులు. ఆల్రెడీ ఇదే భావం చెప్పేశాను. 2 పాటల్లో చెప్పేశాను. మళ్ళీ ఒకే భావాన్ని మామూలుగా ఇవాళ వస్తున్న సినిమాల్లో 5 పాటలు లేదా 6 పాటలు 7 ఫైట్లు ఒక ఫార్ములా ఉంది. ఆ పాటకి ఇందులోంచి అర్థం అందులోకి ఒకలాగే ఉందండి, అందులోంచి అర్థం ఇందులోకి వేరేగా వెళ్ళిందని ఎవరు అడగరు. వాటికి ఒక అర్థం అక్కర్లేదు, మ్యూజిక్ అంతే. 2 పాటలు ఒకే ట్యూన్లో ఉంటే అడుగుతారేమో తప్పిస్తే 2 పాటలు వేరియస్ ట్యూన్లో ఉండి ఒకే లిరిక్ని ఎవడు అడగడు. మాట మీద దృష్టి వెళ్ళకపోవడం ఒకటి అవసరం కూడా లేదు. ఇవాళ ఎందుకు కట్ చేస్తే సాంగ్ అనేది ఎవరికి తెలియని పరిస్థితి, ఏమిటి చూస్తున్నామో తెలియని పరిస్థితి. అలాంటి సందర్భంలో కథని ముందుకు లాక్కు వెళ్తున్న సందర్భంలో ఎంత బలవత్తరమైన సన్నివేశంలో, పైగా అక్కడ నీకు విరామం పడింది. విరామం పడిన తర్వాత కథ పతాక స్థాయికి వైపు పెడుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే భావం చెప్పాలి. ఈ పాటకు ఆయన ఎంత టైం ఇచ్చారంటే నువ్వు ఎప్పుడు రాస్తే అప్పుడు పాట. ఇది నిజంగా విశ్వనాథ్ గారు నాతో అన్నమాట. నువ్వు పాట ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను సినిమా తీస్తాను. నాకు అసలు 2 రాసేసాను, ఇంకేం రాయాలి, ఇప్పుడు ఇంకేం రాయాలి. ఇప్పుడు కొంచెం ఒక స్థాయి పెరిగిపోయింది. ఇందాక చిలిపి ఆర్గ్యుమెంట్, జస్ట్ అది కేవలం ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇమోషన్ స్థాయి పెరిగింది. అమ్మాయి దుఃఖంలో ఉంది, ఒక రకమైన నైరాశ్యంలో ఉంది. అదే కాకుండా పంతంలో ఉంది. ఆ పంతం తనకి తాను అపకారం చేసుకునే విధానాల్లో ఉంది. ఇప్పుడు అమ్మాయిని ఎలా మార్చాలి? అలా దాదాపు ఒక వారం రోజులు కష్టపడిన తర్వాత ఒక రాత్రి 8:30కి ఓ పల్లవి వచ్చింది. ఆ పల్లవి చూడగానే నేనే మురిసిపోయాను విపరీతంగా. విశ్వనాథ్ గారితో రాసే ఇంకొక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏంటంటే ఆయనకి అనేక ఆల్టర్నేటివ్లు అడగరాను. కరెక్ట్గా గురి చూసి రామబాణం తగలవలసిన చోట తగిలితే ఒక్క పేజీ. ఆయనకి రాసిన చాలా పాటల్లో ఒకే వెర్షన్ రాసినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకొని 20 వెర్షన్లు 30 వెర్షన్లు ఒక పాట రాయాల్సి వస్తుంది అన్నది అది వేరే ప్రశ్న, దాన్ని పక్క వదిలేద్దాం. ఆ పల్లవి చూసిన వెంటనే నాకు విపరీతమైన మురిపి వచ్చింది. అద్భుతమైన పల్లవి రాసి విశ్వనాథ్ గారు ఎగిరి గంతులు వేస్తారు, ఆనందపడిపోతారు అని వెంటనే ఇంటి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయి ఆ పల్లవి వినిపించి నేను అనుకున్నట్టే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయి అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు దీని నెక్స్ట్ ఇంకా అమ్మాయి పల్లవి ఉంటుంది కదా, అమ్మాయి పల్లవి రాసి మిగిలిన పాట రాసి ఆనందంతో తబ్బిపోయిపోయి గబగబా ఇంటికి వచ్చేసి అమ్మాయి పల్లవి రాయాలి. ఆ పల్లవి లెంగ్త్గా కదా వస్తుంది. అది చదువుతూ అమ్మాయి పల్లవి రాయాల్సి వచ్చే టైంకి నాకు అర్థమైంది, నా పేక నేను ఉరితాడు వేసుకున్నాను. ఒకటి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అది ఒప్పించేయడం ఓ పొరపాటు, అది గొప్పగా వచ్చేసి సంతోషించడం మరో పొరపాటు. కానీ ఇక్కడ 2 పాత్రల్ని కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఆ అమ్మాయి తరఫున ఆలోచిస్తే ఆ అమ్మాయి చెప్పేది మాట రైట్ అనిపించాలి. ఇదే మనం 2 పాటల్లో సాధించుకొచ్చింది. ఇక్కడ కూడా అదే చేయాలి.
అతను ఏం చెప్పినా అతను చెప్తున్నది రైట్ అనిపించాలి. కానీ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే భాష. అతను కళాకారుడు, అతను ఎంత చదువుకున్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఒక కళాకారుడు స్థాయికి వెళ్ళేటప్పటికి హృదయానికి సంబంధించిన ఆత్మకు సంబంధించిన భాష వస్తుంది. సో కళాకారుడు కాబట్టి అతను ఇక్కడ ఒక చిన్న తీవ్రమైన ఒక భావం తీసుకుని అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఎందుకున్నావు, నువ్వు ఎందుకు గుర్తించట్లేదు, శివ పూజకు చివురించిన సిరిసిరిమవ్వా అని స్టార్ట్ చేశాడు. అసలు నువ్వు మనిషివి కాదు, నువ్వు ఒక పోత పోసిన నాట్యకళవి. పోత పోసిన నాట్యకళవి మాత్రమే కాదు, నువ్వు ఒక సిరిసిరి మువ్వవి. ఎందుకు పూసావు అంటే శివ పూజకు చివురించావు. మువ్వ అనేది ఒక లోహంతో తయారు చేసే వస్తువు, అది చివురించడం ఏమిటి? పైగా శివ పూజకు చివురించిన ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పువ్వులాగా ఉండడం ఏమిటి? ఇక్కడి నుంచి పట్టుకుని మొత్తం నా కవిత సర్కస్ అంతా చేశా. శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వ, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ. ఇక్కడ నేను భాష నా ఇష్టం వచ్చిన స్థాయిలో ఒక కవికి తగిన భాష అన్న లెవెల్లో వాడేస్తున్నాను. పూచిన పువ్వ అన్నప్పుడు పువ్వు దేనికి పూస్తుంది? ఒక కొమ్మకు పూస్తుంది, ఒక లతకి పూస్తుంది. ఆ అమ్మాయిని నువ్వు వర్ణిస్తున్నావు. నువ్వు సిరిసిరి మువ్వవి, నువ్వు ఒక పువ్వువి అంటే పూసిన మువ్వవి. మువ్వ పువ్వు పూయాలంటే పువ్వు తీగకు పువ్వు కొమ్మకు కానీ తీగకు కానీ పువ్వాలి. నువ్వు ఒక తీగకు పూసిన పువ్వువి. ఏ తీగది? మృదువైనటువంటి మంజులమైనటువంటి పాదాలు అనే లతకి పూసిన పువ్వువి. మృదు మంజుల పద మంజరి. మంజరి అంటే పొదరిల్లు. మృదువైన మంజులమైన మనోహరమైనటువంటి సుకుమారమైనటువంటి పాదాలు అనేటువంటి పూపదకు పూసినటువంటి మువ్వవి నువ్వు పూసింది శివ పూజకు పూసావు. యతిరాజుకు ఎందుకు పూసినట్టు? ఏంటి ఆ పూజ ఏమిటి? యతిరాజుకి జతిస్వరముల పరిమళం ఆయనకి జతిస్వర పరిమళం ఇవ్వటానికి పూసావు. పువ్వు పరిమళం ఇస్తుంది. కానీ ఆయన యతిరాజు, సన్యాసుల్లోకెల్లా పెద్ద సన్యాసి అనేటువంటి కాన్సెప్ట్కే ఆయన అధిపతి. సన్యాసికి పరిమళాలు నిషిద్ధము. సన్యాసి అనేవాడు సుగంధ ద్రవ్యాలు చూడకూడదు, వాడకూడదు. సన్యాసులకే నాథుడు యతిరాజు. యతిరాజుకి పరిమళాలు ఏమిటి? అయితే ఆయన తీసుకునే పరిమళాలు వేరే ఉంటాయి. ఏం పరిమళాలు? ఆయన నటరాజు కూడా. ఆయన జతిస్వరాలు అనే పరిమళాలు అన్నమాట ఎందుకు వాడావు? నువ్వు పువ్వు అన్నావు కాబట్టి. మువ్వని పువ్వు అన్నావు, అది పూసిన చోటు చెప్పాము. ఆ చోటు చెప్పి నువ్వు వెదజల్లే పరిమళాలు ఏమిటి? జతిస్వరాలు అనే పరిమళాలు. యతిరాజుకి జతిస్వరముల పరిమళం ఇవ్వా, నటనాంజలితో బ్రతుకుని తరింపనివా. ఈ దిక్కుమాల శోకంలోనే ఉండిపోతావా? ఈ కంప్లైంట్లోనే ఉండిపోతావా? నిన్నెవరో ఏదో పంతం పట్టి నిన్ను పాడు చేస్తున్నారని అనుకుంటావా? అసలు ఇంత సార్థకమైన జన్మ ఎవరికైనా వస్తుందా? శివుణ్ణి పూజించడానికి ఒక తుమ్మి పువ్వుగా పుట్టడానికైనా ఎంతో ధన్యత కావాలి. అలాంటిది మానవ జన్మ పొంది ఆ మానవ జన్మను సార్థకం చేసుకునే విధంగా నటరాజు తాలూకు ప్రసాదమైనటువంటి నాట్యకళని పుట్టుకతోటే తెచ్చుకొని ఒక ఆయన కోసం జతిస్వరాల పరిమళాలు వెదజల్లగలిగినటువంటి పువ్వు లాంటి సిరిసిరి మువ్వ నువ్వు బతుకును సార్థకం చేసుకోవా. ఒక ఆవేదన, ఈ ఆవేదన నుంచి ఒక ఆలోచన, మళ్ళీ ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. ఇది నా గుండెలో పడ్డ రాయి. మృదు మంజుల పద మంజరి పూచి. ఇలాంటి మాటలు అమ్మాయి మాట్లాడదు. ఆ అమ్మాయికి తెలియని భాష. ఆ అమ్మాయికి ఫలానా ఫ్లోర్లో సచిన్ టెండూల్కర్ ఉంటాడు అంటే ఆ ఫ్లోర్లో నేను సర్వీస్ చేసేటట్టు ఒక స్టీవర్డ్గా నన్ను పెట్టండి అని ఆనందించేటువంటి రకంలో ఉంది. జీవితం తాలూకు చాలా చవకబారైనటువంటి సౌకర్యాలు, ఆనందాలని చాలా అపురూపం అనుకునేటువంటి స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఆ అమ్మాయి ఎలాంటిదో ముందర చెప్పాం. ఆ అమ్మాయి దాన్ని ఖండిస్తూ తనదైన భావాన్ని చెప్పాలి. మళ్ళీ తనకు తనే చెప్పుకుంటాను. ఏ భాష వాడాలి, ఏ భాష వాడితే ఆ పళ్ళతోటి నేను నిజంగా సారథి 15 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఆ రోడ్లమ్మ తిరుగుతూ ఎలా నేను ఇది మార్చుకోవడానికి లేదు. ఒకసారి ఆయన నచ్చేసింది. ఆన్సర్ పల్లవిన ఒకసారి ఆయన నచ్చేసింది. ఇప్పుడు లేదండి నేను అమ్మాయి పల్లవిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కాబట్టి వీడి భాష కూడా తగ్గించేసి ఏవో మామూలు మాట్లాడు సరే చక్కగా డ్యాన్స్ అయ్యరాదా, ఎందుకు ఇలా అలా అనేస్తానండి అంటే ఆయన విన్న తర్వాత ఆనందించిన తర్వాత ఏ రాయలేవా అని అడుగుతారు. ఎలా రాయాలో తెలియదు. 15 రోజుల పాటు అంటే ఇక్కడ 15 రోజులు సుదీర్ఘమైన తపస్సుతో పాటు 15 రోజులు అవకాశం ఇచ్చి ఆయన తలుచుకుంటున్నాను. అది కూడా గమనించి 15 రోజులకి ఒకసారి సడన్గా తట్టిన మొత్తం పాట వచ్చి ఏం తట్టిందో చూడు.
పరుగాపక పయనించవే తలపుల నావా. డ్యాన్స్ అనేది ఎంత కదలికైనా ఒక చోట ఉండేది. నా తలపు మనసు చేసేది మొత్తం లోక సంచారం, విహారం, శాఖాచంక్రమణం. మనసును కోతి అంటాం. అందుకని అది ఇష్టం వచ్చినట్టు లోకం అంతా తిరుగుతుంటుంది. దానికి ఒక పద్ధతి పాడు ఏం ఉండదు. ఈ మనస్సుని ఒక సంవిధానంలోకి ఏర్పాటు చేయటమే యోగమును మరేదైనా భారతీయ తాత్వికమైనటువంటి సంవిధానం. మనస్సుని అదుపు చేసి దానికి ఒక క్రమ పద్ధతిలో నడపటం మూలాన్ని మనస్సే నిన్ను దరిచేర్చగలిగినటువంటి నావ, మనస్సే నిన్ను సుడిగుండంలో ముంచేసే నావ. అది మనసుకున్నటువంటి విచిత్ర లక్షణం. నువ్వు సవ్యంగా నడపగలిగితే నిన్ను ఒడ్డెక్కించే నావ కూడా మనస్సే. నువ్వు దాని మీద అదుపు కోల్పోతే నిన్ను ఆ జలపాతాల్లోంచి కిందకు పడతోసేసేది, సుడిగుండాల్లోకి తోసేసేది కూడా నావే. ఆ అమ్మాయి తన తలపుని చాలా ప్రియమైన నావగా భావిస్తుంది. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ. కెరటాలు తాళాలు ఇస్తున్నాయి కదా అని చెప్పి అక్కడ కథాకళి చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళదలుచుకుని చోటుకి ఎక్కడికి అక్కడికి వెళ్ళవు. ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, సముద్రాలు దాటి అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నావు. కెరటాలు మంచి అద్భుతమైనటువంటి రిథమ్ ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడే కూర్చొని నేను కథకళి తతథై అని ఆడతాను అనద్దు. కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా. నువ్వు కొద్దిగా ఫ్రీడమ్ తీసుకో, ఈ పద్ధతులన్నీ వదిలేసి పల్లవ సెట్ అయింది.